హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ ఎమ్మెల్యే లాగ్స్లో జొన్న రొట్టెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. జొన్న రొట్టెల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద వేడివేడిగా జొన్న రొట్టెలు తయారు చేయటం చూద్దాం ఎలా తయారు చేయాలో. పచ్చజొన్నలు తెల్ల జొన్నలు రెండు రకాలు ఉంటాయి. మనం పచ్చజొన్నలు ఏమో షుగర్ వాళ్ళకి చాలా మంచిది. తెల్ల జొన్నలు ఎవరైనా తినొచ్చు. చక్కగా మరబట్టించుకొని దాన్ని కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం కచ్చాపచ్చా కలిపి సైడ్ని పెట్టుకోవాలి. ఆరిపోకుండా ఒక క్లాత్ వేసుకోవాలి. తడి క్లాత్ గట్టిగా పిండి క్లాత్ని ఆ పిండి చక్కగా అది చూడండి సానబడుతున్నట్టు గట్టిగా అట్లా ఇట్లా చేస్తూ ఉండాలి. వేడివేడిగా మొక్కజొన్నల్లో విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా బ్రహ్మాండంగా ఉంటాయి. మొక్కజొన్నల్లో 100 గ్రాములకి 10 గ్రాముల నుంచి 12 గ్రాములు ప్రోటీన్ కంపల్సరీగా ఉంటుంది. కండరాలను బలంగా చేస్తుంది. అదేవిధంగా మొక్కజొన్నలో నియాసిన్, విటమిన్ బి, థయామిన్, విటమిన్ బి1 వంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శక్తిని పెంచుతాయి. జీవక్రియ నాడి పనితీరును కూడా చాలా మెరుగుపరుస్తుంది. వీటితో పాటు చర్మం, దృష్టి లోపాలను కూడా దూరం చేస్తాయి పచ్చజొన్నలు తింటే. ఎన్ని లాభాలంటే జొన్నల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చక్కగా అదిగో చూడండి చేత్తో మన హైదరాబాదు కుకట్పల్లిలో వివేకానంద నగర్ కాలనీ దగ్గర తను బండి మీద పెట్టుకొని ఎంత చక్కగా ఫ్రెష్గా చేస్తుందో చూడండి. ఎంత కష్టపడుతుందో పాపం. కట్టెల పొయ్యి మీద ఫ్రెష్గా వేడివేడిగా ఈజీగా చేసేస్తుంది. రేట్ రీజనబుల్గా కూడా ఉంది. 15 రూపీస్ 1 పీస్ వచ్చేసి. వివేకానంద నగర్ దగ్గర శ్రీనివాస్ ఆర్చి దగ్గరలో ఉంటుంది తను. మెడికల్ సొసైటీ అక్కడ దగ్గర చక్క బండి మీద పెట్టుకొని చేస్తూ ఉంటుంది వేడివేడిగా. జొన్నల్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తానికి ఆక్సిజన్ సరఫరా కూడా బాగా చేస్తుంది. వీటితో పాటు పొటాషియం కూడా ఉంది. ఇది గుండె పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఎముకలు పుష్కలంగా బలంగా పుష్టిగా ఉండేటట్టు తయారు చేస్తుంది రొట్టె. ఫైబర్ జీర్ణక్రియను సులువుగా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా బరువు కంట్రోల్ కూడా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా వాపును కూడా తగ్గిస్తుంది జొన్న రొట్టె. దీంతోపాటు ఇమ్యూనిటీ పవర్ను కూడా బాగా పెంచుతుంది. కాబట్టి జొన్నల్ని కంపల్సరిగా మనం డైట్లో చేర్చుకోవాలి. గోధుమతో పోలిస్తే జొన్నలు తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెంచుతాయి. ఇవి షుగర్ను కంట్రోల్ చేయటంతో రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో చాలా సహాయపడతాయి. బరువు బాగా కంట్రోల్లో ఉంటుంది జొన్న రొట్టెలు తినటం వల్ల. జొన్న రొట్టెల్లో పప్పు కానీ, చికెన్ కానీ, కోడిగుడ్డు పొరుటు ఏదైనా చాలా బాగుంటుంది. గుజ్జు కూరలు బాగుంటాయి ఎప్పుడైనా చపాతీకి కానీ రొట్టెలకు కానీ. బరువు కంట్రోల్లో ఉంటుంది జొన్న రొట్టెలు తింటే. ఎక్కువ ఫైబర్ ఉన్న జొన్నలు తీసుకుంటే బరువు చాలా తగ్గుతారు. ఇది కడుపు నిండుగా మారేలా చేస్తుంది. క్యాలరీలు తక్కువగా తీసుకునేలా చేస్తుంది. జొన్నల్లో పోషకాలు ఎముకల దంతాలను బలంగా మెరుగుపరుస్తాయి. గుండెకు కూడా ఎంత మంచిదంటే జొన్న రొట్టె ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఇవి వాపు, కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకొకసారి చెప్తేనండి, జొన్న పిండిలో కొద్దిగా ఉప్పు, వేడిని వేసి మెత్తగా కలపండి. దీన్ని ముద్దలా తీసుకొని చేత్తోనే రొట్టెలా చేయాలి. దీన్ని మెల్లగా ప్యాన్పై వేసి తడిగుడ్డుతో రొట్టెలను అద్దుకుంటూ కాల్చాలి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి అసలుకి.
తను ఎప్పటి నుంచో చేస్తుందో అక్కడ మన శ్రీనివాస్ నగర్ ఆర్చి వివేకానంద నగర్ దగ్గర కార్నర్లో ఉంటారు. పద్మ ఆర్డర్ కూడా చేసిస్తారు తను ఎన్ని కావాలన్నా. నేను 2 తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వేడివేడిగా కాలుతుంది. అబ్బో, ఎమ్మి ఎమ్మి హెల్త్ బెనిఫిట్స్. రోటీ రోటీ అంటే జొన్న రొట్టెలు, జోహార్ రోటీ.